Good morning, friends. My name is Raghavendra. I am a motivational trainer in very renowned real estate companies. For the past 2 decades, I have been giving training sessions in several companies in real estate, especially. గత 2 దశాబ్దాలుగా గత 20 సంవత్సరాలుగా ట్రైనింగ్ ఫీల్డ్లో ఉంటూ రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ మార్కెటింగ్ ఫీల్డ్ సేల్స్ రంగంలో అద్భుతాలు సృష్టించాలంటే ఎలా? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇలాంటి టాపిక్స్ మీద నేను మోటివేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీరు రియల్ స్టార్ కావాలంటే ఎలా? చాలామంది ఒక 1 month, 2 months, 3 months, మ్యాక్సిమం 6 months ట్రై చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ క్రేజీ ఫీల్డ్, అట్రాక్టింగ్ ఫీల్డ్. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏకైక మార్గం మనకు తెలుసు, రియల్ ఎస్టేట్. మరి ఈ రియల్ ఎస్టేట్లో చాలా ఆశలతో, చాలా ఆకాంక్షలతో చాలామంది డబ్బు సంపాదిద్దామని వస్తారు. కానీ ఒక 3 months, 6 monthsలో వాళ్ళు ఒక నిరాశతో, అంటే ప్లాట్ సేల్ కావట్లేదనో, లేదంటే కస్టమర్స్ దొరకట్లేదనో, ఇలాగా వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళ మధ్యలోనే ఆపేసి యూటర్న్ తీసుకొని డిఫరెంట్ ఫీల్డ్స్లోకి డైవర్ట్ కావడం జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా రియల్ ఎస్టేట్లో విజయం సాధించాలంటే ఎలాంటి టిప్స్, టెక్నిక్స్ నేర్చుకోవాలి? విల్ డిస్కస్ టుడే. ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్గా కొంతమంది సేల్స్ చేస్తూ, కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ, అంటే స్టార్టింగ్లో మంచి సేల్స్ చేసిన వాళ్ళు కూడా అసోసియేట్స్ కానీ, ఏజెంట్స్ అనండి, లేదంటే కన్సల్టెంట్స్ అనండి, మంచి సేల్స్ చేసిన ఒక వ్యక్తి కూడా తర్వాత డల్ కావడం జరుగుతుంది. ఒకసారి ఒక మేనేజర్, వాళ్ళ బాస్, ఆయన ఒక ప్రొఫెసర్, ఓకే, అంతకుముందు ఆ అసోసియేట్ చాలా మంచి సేల్స్ చేశాడు, కానీ ఈ మధ్య కాలంలో చేయట్లేదు. ఆయన అడిగాడు, ఏమైంది, నువ్వు చాలా డల్గా అయిపోయావు, ఇంతకుముందు మంచి సేల్స్ చేసేవాడివి, ఈ మధ్య తగ్గింది అని చెప్పి అడిగితే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనం జనరల్గా రకరకాల కారణాలు చూస్తుంటాం. మార్కెట్ డౌన్గా ఉంది, లేదా ఎలక్షన్స్ ఉన్నాయి, లేదా ఎకనామిక్ రెసిషన్, ఓకే, జనం దగ్గర డబ్బులు లేవు, ఇలాగా స్లోగా ఉంది మార్కెట్, బూమ్ లేదు, లేదా అమెరికాలోనో ఇంకొక కంట్రీలోనో ఏదో ఉద్యోగాలు పోతున్నాయి, ఇలాగ రకరకాల కారణాలు చెప్తున్నాం. సో ఈయన కూడా అదే కారణం చెప్పాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఏం చేశాడంటే, ఈ అబ్బాయిని తీసుకెళ్ళాడు, ఈ సేల్స్ పర్సన్ని తన ఎక్స్పెరిమెంట్ చేసి ఒక ల్యాబ్కి తీసుకెళ్ళాడు. ఆ ప్రొఫెసర్ ఏమన్నాడంటే, లోపలికి తీసుకెళ్ళి ఈ బిజినెస్ అసోసియేట్ని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు. ఇట్స్ వెరీ సింపుల్. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఒక కప్పను ఉంచాడు. ఫ్రాగ్, హీ కెప్ట్ 1 frog ఇన్ ఎ బౌల్ ఆఫ్ వాటర్, ఓకే. ఇమ్మీడియట్గా ఏం చేసిందంటే ఆ కప్ప దాంట్లోంచి జంప్ చేసి బయటకు వచ్చేసింది, అంటే తప్పించుకొని వచ్చేసింది బయటికి. మనకు తెలుసు, ఫ్రాగ్ కీప్స్ ఆన్ జంపింగ్ హియర్ అండ్ దేర్. అయితే సరే, ఈసారి ఏం చేశాడంటే ఆయన ఆ కప్పను వేడి నీళ్ళు, అంటే ముందుగా ఆ బౌల్ని చాలా హీట్ చేశాడు. హీట్ చేసి మరుగుతున్న నీళ్ళల్లో ఆ కప్పను వేశాడు. ఇప్పుడు ఆ కప్ప ఏం చేసిందంటే ఈసారి కూడా వెంటనే, ఎందుకంటే వేయంగానే దానికి అర్థమైంది, ఆ యొక్క వేడి నీళ్ళు నేను తప్పించుకోకుంటే కష్టం అని చెప్పేసి అందులోంచి జంప్ చేసి బయటకు వచ్చేసింది. 3rd time, 3వసారి ఆ ప్రొఫెసర్ ఏం చేశాడంటే, ఈసారి కప్పను ఆ నీళ్ళలో ఉంచి, అంటే మామూలు నార్మల్ వాటర్లో ఉంచి ఆ స్టవ్ మీద పెట్టి హీట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కప్ప ఏం చేసిందంటే, సరే ఇప్పుడు నీళ్లు బాగానే ఉన్నాయి కదా అని చెప్పి
అది కొద్దిగా వామ్త్ అంటే ఆ యొక్క వెచ్చదనానికి అలవాటు చేసుకుంటూ తనను తాను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఫస్ట్ కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్, వామ్ వాటర్, అలాగే టెంపరేచర్ పెరుగుతూ వస్తుంటే ఆ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆ ఫ్రాగ్ ఏం చేసింది, కప్ప ఏం చేసిందంటే తనను తాను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చింది. సరే మళ్ళీ ఇప్పుడు ఎగురుదాం అనుకుంటూ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ కప్పలో ఉన్న ఎనర్జీ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయి ఇంకా బయటికి ఎగరలేనంత టెంపరేచర్, ఓకే, బాయిలింగ్ టెంపరేచర్ వరకు వచ్చేసింది. ఇప్పుడు కప్పకు అర్థమైంది, నేను ఇంకా తప్పించుకోలేను, ఎందుకంటే శక్తి లేదు, ఎనర్జీ లేదు. చివరికి ఏమైంది, ఆ బాయిలింగ్ వాటర్లో, ఆ మరిగే నీళ్ళలో కప్ప చనిపోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఎనీ ఫీల్డ్, ఎస్పెషల్లీ సేల్స్ ఫీల్డ్లో, మార్కెటింగ్ ఫీల్డ్లో చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే దే ఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్ ఆల్వేస్. అంటే రకరకాల కారణాలు, వీటిని లేమ్ ఎక్స్క్యూజెస్ అంటాం, కుంటి సాకులు చెప్పి మార్కెట్ డౌన్ ఉందనో, లేదా ఎకనామిక్ రెసిషన్ అనో, స్లోగా ఉందనో, కస్టమర్స్ దగ్గర డబ్బులు లేవనో, కస్టమర్స్ దొరకట్లేదనో, కస్టమర్స్ పిలిచినా రావట్లేదనో, ఓకే, ఎలక్షన్స్ ఉన్నాయనో, ఇలా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తూ దే కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్. ఓకే, కస్టమర్స్ని కలవడం అనేది చేయకుండా, వాళ్ళని సైట్ విజిట్కి తీసుకురావడం అనేది చేయకుండా వాళ్ళు టైం పాస్ చేస్తూ ఇంట్లో టీవీ చూడడం, లేదంటే మొబైల్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ, సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తూ వాళ్ళు దే ఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్. కానీ తీరా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయినప్పుడు అల్టిమేట్లీ దేర్ ఈస్ నో రిజల్ట్. ఓకే, సో ఇన్ దిస్ ప్రాసెస్ దే రిమైన్ యాజ్ అ ఫెయిల్యూర్స్. ఓటమి అనేది వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. అందుకని ఈ ప్రాసెస్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రియల్ ఎస్టేట్లో మీరు రియల్ స్టార్గా ఎదగాలంటే ఈ తప్పులు మీరు చేయకుండా యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ పాజిటివ్, యూ హ్యావ్ టు ఆల్వేస్ పుట్ ఎఫర్ట్స్. మీరు ప్రతిరోజు మనం వందల మందిని కలవాల్సిన అవసరం లేదు. జస్ట్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ మీటింగ్ జస్ట్ 3 న్యూ మెంబర్స్. రోజు ఒక 3 కనుక మీరు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకునే అలవాటు కనుక చేసుకున్నారంటే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ రియల్ ఎస్టేట్. అలాగే సండే ఖచ్చితంగా మీరు సైట్లో ఉండాలి. కస్టమర్ ఉన్నా లేకపోయినా సైట్ విజిట్ అనేది కంపల్సరీ. ఓకే, సో ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ మీరు డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ బికమ్ ద రియల్ స్టార్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో మీరే రియల్ స్టార్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద ఇంకా ఎలాంటి డౌట్స్ కానీ సందేహాలు ఉంటే స్క్రీన్లో నా నంబర్ ఇవ్వడం జరిగింది. You can contact me at any point of time. So we will meet once again in the next video with another important topic. మరో మంచి వీడియోతో కలుద్దాం. Until then, see you, bye bye, take care.